హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు ఫ్యాషన్ వాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. సో ఈ వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న గోల్డ్ జ్యువెలరీని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. నేను ఇది ఎక్కడ తీసుకున్నాను, ప్రైస్ ఎంత అండ్ వెయిట్ ఎంత, వేస్టేజ్ ఎంత పడింది, మొత్తం నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూసేయండి, మీకు అంతా అర్థమవుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్లో చెప్పండి. వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి కింద కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇదే అండి, విక్టోరియన్ మోడల్ అనమాట. మనకి కంటి ప్రజెంట్ విక్టోరియన్ మోడల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో ఇదన్నమాట. ఇది వచ్చేసి మనకి మోజనర్ స్టోన్స్ అండి, స్వరస్కి సీజెట్స్ అండ్ మోజనర్స్తో వస్తుందన్నమాట ఆల్ ఓవర్ మనకి. టోటల్గా కింద మనకి రష్యన్ బీడ్స్ వస్తాయన్నమాట. మనకి మిడిల్లో వచ్చేసి రూబీ కుందన్ టైప్లో వస్తుంది మనకి వెంకటేశ్వర స్వామి కిరీటం మిడిల్లో. అండ్ వెంకటేశ్వర స్వామి కిరీటంకి మొత్తం మనకి స్వరస్కి సీజెట్స్ అనమాట. ఆ బిగ్ సైజ్లో ఉండేటువంటి మనకి మోజనర్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయండి. ఇదంతా మనకి యాంటిక్ ఫినిష్లో వస్తుంది. చూడండి ఎంత ఎలిగెంట్గా ఉంటుందో ఈ పీస్. ఇది వచ్చేసి నేను కస్టమైజేషన్ అయితే చేయించలేదండి, వాళ్ళ దగ్గర ఉన్న పీస్నే నేను డైరెక్ట్గా తీసుకున్నాను అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇదొక్కటి వేర్ చేసినా కూడా చాలా ఎలిగెంట్గా అయితే కనిపిస్తుందండి. ఇది మనం ఇలా చూసే కంటే మన స్కిన్ మీద మనం వేసుకున్నప్పుడు మనకి ఆ షైనింగ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మనకి డల్ ఫినిష్ అనుకుంటాం కానీ బట్ డల్ ఫినిష్లోనే మనకి చాలా లుక్ అయితే కనపడుతూ ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేను ఇది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. సో అంతా ఇలా ఉంటుంది. మనకి పెండెంట్ కూడా డిటాచబుల్ చేయించుకోవచ్చు అండి. నేనైతే డిటాచబుల్ చేయించలేదు, బట్ ఫ్యూచర్లో మనం డిటాచబుల్ చేయించుకొని ఏ దాని మీదకైనా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కంటి మీద కూడా డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ప్లెయిన్ కాకుండా మనకి కటింగ్ ఇచ్చాడనమాట మొత్తం. సో ఇలా వస్తుంది మనకి. అక్కడక్కడ కంటి మీద కూడా మనకి మోజనా స్టోన్స్ వచ్చాయి. సో ఇలా మొత్తం మనకి కింద బీడ్స్ అండ్ రైస్ పల్స్ కూడా ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగుంటుందో. ఇది మీరు ఒకవేళ ఇలాంటి మోడల్ కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి మీరు వాళ్ళతో ఇలాంటి మోడలే కావాలన్నా కూడా వాళ్ళు చేసి ఇస్తారనమాట మనకి. సో ఇలా ఉంటుంది. వీటి ఇయర్ రింగ్స్ కూడా నేను చూపిస్తానండి. సో నేను సెట్ అయితే తీసుకున్నాను, ఇయర్ రింగ్స్తో కలిపి తీసుకున్నాను నేను. ఇలా అయితే ఉంది మనకి. చూడండి నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను క్లారిటీ కోసం. ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చింది అసలుకి. సో ఇలా ఉంటుందండి ఇది మొత్తం మనకి. చూడండి లైటింగ్లో కూడా చూపిస్తున్నాను నేను ఒకసారి, మీకు షైనింగ్ తెలుస్తుంది కదా మనకి ఎంత డీటెయిల్గా ఉందనేసి. నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ఉంటుందండి, యాంటిక్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఒకవేళ మనం దీన్ని చేంజ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా ఫ్యూచర్లో మనం నార్మల్ కలర్కైనా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి మనకి. చూడండి ఇయర్ రింగ్స్ కూడా మనకి చాలా బిగ్ సైజ్ ఇచ్చేసారనమాట. నేను ఇక్కడ నా 3 ఫింగర్స్ లెంత్ అయితే ఉంది. దాదాపు మనకు చాలా నీట్గా లెంత్ హెవీగానే కనిపిస్తాయి అన్నమాట. మరి మీడియం సైజ్ అని ఏం లేకుండా అంత చాలా అంటే బిగ్ సైజ్ పెట్టినా కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. చాందీ బాల్ టైప్లో వచ్చాయన్నమాట మనకి. వెంకటేశ్వర స్వామి ఫేస్ వచ్చేసి అంతా పైన స్మాల్ డిజైన్ ఇచ్చేసి కింద మొత్తం మనకి సేమ్ పెండెంట్లో ఏది ఉంటే అలాగే వచ్చేసింది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా నీట్గా సెట్ అవుతాయండి ఎవరికైనా సరే. మరీ బిగ్ సైజ్ కాకుండా మరీ స్మాల్ సైజ్ కాకుండా మీడియం లెంత్ అయితే ఇచ్చేసారనమాట. చూడండి ఇలా ఉంటాయి మనకి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకి పెండెంట్ లాగే. చాలా అంటే చాలా నీట్గా చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట మనకి ఈ సెట్. చాలా పేజెస్లో చూసాను బట్ నాకు ఇలాంటి డిఫరెంట్గా ఉండే కంటీస్ ఎక్కడ కనపడలేదన్నమాట. అన్నీ ట్రెడిషనల్గా నార్మల్గా జస్ట్ చైన్ లాగా కంటి వచ్చేసి పెండెంట్ లాగా ఉన్నాయి, కానీ ఇలాంటి డిజైన్ అయితే కనపడలేదు. ఫస్ట్ టైం నేను ఈ డిజైన్ చూడడం. బట్ మనకి కొన్ని చూసినప్పుడు బాగుంటాయి, వేసుకున్నప్పుడు అంత బాగుండవు, లుక్ కనిపించవు. బట్ నాకు ఇది వేసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా లుక్ అయితే. సో చూడండి ఇలా ఉంటుంది అనమాట మనకి టోటల్ సెట్.
నేను హ్యాండ్లో మీకు పెట్టి చూపిస్తున్నాను, షైనింగ్ కూడా కనపడుతుంది అనేసి. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కంటిది వెయిట్ చెప్తున్నానండి, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి గ్రాస్ వెయిట్ మనకి 57.420 ఉందండి గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 45.670 ఉంది. వేస్టేజ్ వచ్చేసి మనకి నెట్ వెయిట్లోనే వేస్తారండి, నెట్ వెయిట్కి మాత్రం వేస్టేజ్ వేస్తారు. సో 11% వేసారు. సో 5 grams అయితే పడింది నాకు వేస్టేజ్. సో టోటల్ యాడ్ చేసుకుంటే వెయిట్ సో 50.670 ఉందన్నమాట. నెట్ వెయిట్ అండ్ వేస్టేజ్ కలిపితే మనకి 50.670 అయితే వెయిట్ వచ్చింది. సో కొందరు వేస్టేజ్ని కాస్ట్ వైజ్ కూడా చూసుకుంటారు అనమాట. సో అలా చూసుకున్నా కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వేస్టేజ్ మనకి పర్ గ్రామ్ రేట్ ఎంత, సో 7130 ఉందండి నేను తీసుకున్నప్పుడు. సో అది ఇంటూ మనకి 5 grams అనమాట. టోటల్ కాస్ట్ 35,650 రూపీస్ ఓన్లీ వేస్టేజ్ కాస్ట్ అండి. ఇది వేస్టేజ్ వచ్చేసి నాకు 35,650 రూపీస్ పడిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టోటల్ వెయిట్ ఉంది కదా ఇక్కడ 50.670 ఇంటూ 7130 రూపీస్ గ్రామ్ రేట్ వేసుకుంటే మనకి అదే గ్రామ్ కాస్ట్. టోటల్ కాస్ట్ వచ్చేసి 3 lakhs మనకి 61,277 అవుతుందండి విత్ వేస్టేజ్తో కలుపుకొని. మనకి 3,61,277 అనమాట. సో ఇందులో వేస్టేజ్ కూడా ఉంటుంది, వేస్టేజ్ కాస్ట్ కూడా ఉంటుంది, అదే అనమాట మనకి ప్రైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గోల్డ్ ప్రైస్ ఇది కదా 3,61,277. మేకింగ్ ఛార్జ్ వచ్చేసి మనకి 5,000 ఉంటుందన్నమాట. స్టోన్ కాస్ట్ వచ్చేసి 17,000, ఎందుకంటే మనకి ప్రీషియస్ కదా అన్నీ, సో మోజనర్స్ కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకనేసి 17,000. నెక్స్ట్ బీడ్స్ కాస్ట్ వచ్చేసి 8,000 అయితే పడినాయండి. సో అవి కూడా మనకి ప్రీమియం హై క్వాలిటీ కాబట్టి. జిఎస్టీ వచ్చేసి 3%, 11,738 రూపీస్. టోటల్ యాడ్ చేసుకుంటే మనకి 4,03,015 రూపీస్ అయితే నాకు కాస్ట్ పడిందండి. కంటి కాస్ట్ ఓన్లీ మనకి 4,03,015 రూపీస్ అనమాట. సో ఇదే అనమాట మనకి ఇంతైతే నాకు కంటి కాస్ట్ అయితే పడిందండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను నేను వెయిట్. ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి ఇక్కడ గ్రాస్ వెయిట్ మనకి 22.070 ఉందండి గ్రాస్ వెయిట్. అది మనకి నెట్ వెయిట్ వచ్చేసి 19.270 ఉంది. నెట్ వెయిట్కి మనకి వేస్టేజ్ ఎంత 12% వేసారనమాట. ఇయర్ రింగ్స్ స్మాల్ థింగ్స్ కాబట్టి ఎక్కువ మేకింగ్ ఉంటుంది అనేసి వాళ్ళు వేస్టేజ్ 12% వేసారు. సో 2.4 grams అయితే పడింది నాకు వేస్టేజ్. కాస్ట్ వైజ్ చూసుకుంటే మీరు వేస్టేజ్ కాస్ట్ 7. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది టోటల్ కలుపుకుంటే 21.670 అయితే మనకి ఇక్కడ వేస్టేజ్తో కలిపి అంత వచ్చింది. ఇక్కడ కాస్ట్ వైజ్ చూసుకుంటే వేస్టేజ్ కాస్ట్ 7,130 రూపీస్ ఇంటూ 2.4 grams. క్యాలిక్యులేషన్ చేసుకుంటే 17,112 రూపీస్ అయితే మనకి వేస్టేజ్ కాస్ట్ అండి. అది వేస్టేజ్ కాస్ట్ వైజ్ చూసుకుంటే అంతా గ్రామ్స్ వైజ్ చూసుకుంటే 2.4. సో టోటల్ గోల్డ్ ప్రైస్ మనకి ఆ రోజు టోటల్ వెయిట్ ఇంటూ గ్రామ్ కాస్ట్ వేసుకుంటే మనకి 1,54,507 విత్ వేస్టేజ్ కాస్ట్. వేస్టేజ్ అండి ఇక్కడ. సో వేస్టేజ్ కాస్ట్ మేము పైన వేసాను, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఇదన్నమాట మనకి. నెక్స్ట్ మేకింగ్ ఛార్జ్ 2,000, స్టోన్ కాస్ట్ 16,000 వేసారు, బీడ్స్ కాస్ట్ 5,000 వేసారు. సో జిఎస్టీ వచ్చేసి మనకి 3,000 యాజువల్గా. నెక్స్ట్ 5,325 జిఎస్టీ. మనకి టోటల్ యాడ్ చేసుకుంటే 1,82,832 రూపీస్ అయితే నాకు ఇయర్ రింగ్స్ కాస్ట్ అయితే పడిందండి. సో ఇదే అండి కంటి అండ్ ఇయర్ రింగ్స్ వెయిట్ కాస్ట్. ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి.